అతః ఏవం రీత్యా వయం సర్వం జ్ఞాతు. ఛాయ ఛాయ బ్రహ్మణ ఛాయాతః. బ్రహ్మదేవుడు కూడా అనుకున్నాడు, నరే నాకు ఛాయ వచ్చేసింది అనేసరికి ఈ ఛాయనే కర్దమముని అయ్యాడు. బ్రహ్మదేవునికి నీడ ఏదైతే నీడ పడింది అని పరిశోధన చేసుకున్నాడు. ఏమిటా నీడ? అదే కర్దమముని. ఆ కర్దమముని తపః యదా కరోతి తదానీం మనుః ఆలోచితవాన్. మనుః నామ మనుష్యః. మనుష్యః నామ నిరంతరం ఆలోచయతి. శతరూప మనోహ శతరూపత్వం భవతి. మనుః అంటే మన ఆలోచన. మన ఆలోచనకు 10 రూపాలు ఉంటాయి. కాబట్టి ఇది అంతా కూడా వైజ్ఞానికమే. మన యొక్క విజ్ఞానం, మన యొక్క కథలు కానీ మన చరిత్రలు కానీ అంతా వైజ్ఞానికమే. కాబట్టి మను అంటే ఆలోచించడం, చింతన చేయడాన్ని మను అంటారు. ఎప్పుడు చింతన చేయడం, నిరంతరం మననం కుర్మః. మననమేవ మను, మననమేవ మంత్ర, మననమేవ మంత్ర, మననమేవ మను. మనోహ రూపాణి భవంతి. 100 రూపాలు అంటే అనేక రకమైన భేదాలు ఉంటాయన్నమాట. మన ఆలోచనలకు చాలా భేదాలు ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. అలా ఆలోచనలకు చాలా రకాలు ఉండడమే శతరూప. ఆలోచించడం అనే క్రియ ఏదైతే ఉందో అది మనువు. అతః మనోహ శతరూప పత్ని. మనువుకు శతరూప పత్ని అభవత్. ఏతాదృశ పతి పత్న్యోః ఆకూతి దేవహూతి ప్రసూతి